హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు నా పక్కన ఎవరున్నారో కనిపిస్తున్నారా? సో మధు తెలుగమ్మ అనమాట. మేమిద్దరం కలిసి ఈరోజు ఒక ఛాలెంజింగ్ వీడియో చేయబోతున్నాము. అదేంటంటే 1000 రూపీస్లో ఛాలెంజింగ్ వీడియో. తన కోసం నేను కొంటాను, నా కోసం తను కొనబోతుంది అనమాట. సో నచ్చినవి ఎవరికి అంటే నా టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. తను నా కోసం ఏం కొన్నది అన్నది తన వీడియోలో మీరు చూడండి. అండ్ ఇప్పుడు మేము ఈ ఛాలెంజ్ ఎక్కడ చేయబోతున్నామంటే మన వైజాగ్లో డాక్టర్ బజార్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మేమైతే షాప్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ ఛాలెంజ్. అఫ్కోర్స్ మీ అందరికి నచ్చుతుంది కూడా. తప్పకుండా ఈ వీడియోని చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ లైక్ కూడా చేయండి. అండ్ తన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంది, తప్పకుండా అది కూడా చెక్అవుట్ చేసేయండి. అండ్ దాంతోపాటు బీటీఎస్ లైక్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ అన్నీ కూడా వ్లాగ్లో షూట్ చేస్తారు. అవన్నీ కూడా మీకు వ్లాగ్ రూపంలో వస్తాయి, అవి కూడా చూసేయండి. అండ్ నువ్వేమైనా మాట్లాడతావు మధు? సో అందరికీ కూడా హాయ్. సో ఫైనల్లీ కుమారి అయితే వచ్చేసింది మా ఇంటికి. రొటీన్గా ఎప్పుడు చేసే వ్లాగ్స్ కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ఉంటుంది మీకు కూడా అని చెప్పి బోర్ కొట్టకుండా. షాపింగ్ అంటే చాలా మందికి ఇష్టం, మన లేడీస్కి కొనపోయినా విండో షాపింగ్లు అయినా చేస్తారు కదా. సో మేమైతే మాకు ఇక్కడ వైజాగ్లో డాక్టర్ బజార్ పెట్టారు. సో అందుకే దీన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు మేము హ్యాపీగా షాపింగ్ అయితే చేయబోతున్నాము. సో ఎవరి సెలెక్షన్ బాగుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఆల్మోస్ట్ మా టేస్ట్లు తెలుసు కాబట్టి డెఫినెట్లీ ఇద్దరివి కూడా బాగుంటాయని అనుకుంటున్నాం మేమిద్దరం కూడా. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూసేద్దాం. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఛాలెంజ్కి రెడీ మేమైతే. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మీరు కానీ వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఎగ్జిబిషన్కి, ఈ డాక్రా బజార్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అనేది చెప్తాను. ఇది వచ్చేసి మనకి December 22 స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్లీ జనవరి దాకే ఉండాలి, కాకపోతే కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. February 11 దాకా ఇది ఉంటుంది. సో ఎవరన్నా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా ఉంటుంది. బట్ మాక్సిమం ఈవినింగ్ టైమ్స్ వెళ్తే బెటర్ అనమాట. బికాజ్ మార్నింగ్ ఏంటంటే అంత అన్ని షాప్స్ ఓపెన్ అవ్వవు. ఈవినింగ్స్ ఏంటంటే చాలా బాగుంటుంది చూడడానికి, కలర్ఫుల్ గా లైక్ లైటింగ్స్ కానీ అన్ని బాగుంటాయి. అండ్ దాంతో పాటు ప్రశాంతంగా అన్ని షాప్ చేయొచ్చు. అండ్ ప్రైజెస్ వస్తే కొన్ని చాలా రీజనబుల్ ఉంటాయి, కొన్ని ప్రైజ్ ఉంటాయి. కాకపోతే మనం బార్గెనింగ్ అంటే మస్ట్ అండ్ షుడ్ అనమాట. కొన్ని చోట్ల బాగా ఎక్కువ చెప్తారు, అది మనకు తెలిసిపోద్ది. ఇది ఎక్కువ చెప్తున్నారా తక్కువ చెప్తున్నారా అన్నది మనకి తెలిసిపోద్ది. సో దాన్ని బట్టి మనం బార్గెనింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ వచ్చాము, అసలు జనాలు లేరు, కొన్ని షాప్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. అయినా కూడా మేము ఏంటంటే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30కి వచ్చాము. సో వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మొత్తం అన్ని షాప్స్ అసలు ఏమేమి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మొత్తం అన్ని తిరిగి చూసాము. అసలు కొన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనమాట. బాగున్నాయి అసలు, ఎంత బాగా. హలో ఎవ్రీవన్, అండ్ ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు డోక్రా బజార్కి అయితే వచ్చేసాము. అండ్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేయబోతున్నాము. 1000 రూపీస్లో మధు కోసం నేను ఏం కొనబోతున్నాను అన్నది ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఇప్పుడైతే చెప్పాలంటే సగం షాప్స్ కూడా ఓపెన్లో లేవు, చాలా వరకు అన్ని క్లోజ్లోనే ఉన్నాయి. కానీ ఉన్నంత వరకు మనం అయితే ఇప్పుడు షాపింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. క్లాతింగ్, ఫుట్వేర్ ఇలా చాలా అయితే ఉన్నాయి. ఉన్నంత వరకు స్టార్ట్ చేసేద్దాము. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను కొనే మధుకు నచ్చుతాయా లేదా అన్నది లాస్ట్లో మీకు చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేయచ్చు. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మధుకి ఇప్పుడు అవుట్ఫిట్ తీసుకుందామని వచ్చేసాము. అండ్ ఫైనల్లీ నేనైతే కొన్నిట్లో బాగా సర్చ్ చేసిన తర్వాత ఈ అవుట్ఫిట్ సెలెక్ట్ చేశాను. మధుకి అయితే చాలా బాగుంటుంది, బికాస్ మంచి రెడ్ అనమాట. అఫ్ కోర్స్ నాకు తెలిసి వీడియోలో డిఫరెంట్గా కనిపించి ఉండొచ్చు, అది మన కెమెరా ప్రాబ్లం. కానీ చాలా అంటే చాలా బాగుంది బికాస్ ఆఫ్ దీని ముందు వచ్చిన వర్క్ వల్ల. అండ్ దాంతోపాటు మనకి ఇది ఫుల్ సెట్ అనమాట. ప్లాజో వస్తుంది, అలాగే దుప్పటా కూడా వస్తుంది అనమాట. దుప్పటా కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్ లుక్ తను వేసుకున్న తర్వాత ఎలా ఉందన్నది లాస్ట్లో చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ ఎంత అన్నది కూడా ఒకసారి మనం అడిగేద్దాము. దీని ప్రైస్ ఎంత భయ్యా? 1200. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1200 చెప్తున్నారు. సో మనం బార్గెనింగ్ చేద్దాము. బార్గెనింగ్ చేసిన తర్వాత ఫైనల్ ప్రైస్ ఎంత అన్నది మీకు లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం బార్గెనింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. ఇక్కడైతే చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ నాకు కూడా ఆల్రెడీ మధు అవుట్ఫిట్ అనేది సెలెక్ట్ చేస్తుంది, అది ఏంటన్నది మీరు తన ఛానల్లో చూడండి తప్పకుండా. అండ్ ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం బ్లాగ్ అనేది. చూడండి బార్గెనింగ్ స్కిల్స్, బార్గెనింగ్ స్కిల్స్ అనమాట. ఎంత చెప్పారు? 1000 రూపాయల 1200 చెప్పారు. 1200కి మా కుమారి 600కి అడిగింది. భయ్యా ఏమో రాదమ్మా అంటున్నారు. సో లాస్ట్కి ఎంత ప్రైస్ వస్తుందో చూద్దాం. బార్గెనింగ్ స్కిల్స్ ఇలాగ ఉంటాయి.
అండ్ డ్రెస్ అయితే తీసేసుకున్నాను. బార్గెనింగ్ చేసి ఎంతకు తీసుకున్నాను ఏంటన్నది మీకు చెప్తాను చివరిలో, చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మనం మధుకి ఫుట్వేర్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే చాలా కలెక్షన్ అయితే ఉంది. మధుకి ఏం నచ్చుతుంది అన్నది నాకైతే ఒక ఐడియా ఉంది, దాన్ని బట్టి అయితే తీసుకుందాం మనం. సో ఫస్ట్ అయితే ఫుట్వేర్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. సో మోస్ట్లీ మధుకి ఏంటంటే కొంచెం హిల్స్లో ఇష్టము ఎక్కువ, అంటే హిల్స్లో ఇష్టం అంటే తను అదే విధంగా వాడుతూ ఉంటారు చూస్తున్నాను కదా. సో దాని తగ్గట్టు మనం తీద్దాము. సో ఇక్కడ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటో కూడా చూసుకోవాలి మనం. ప్రైస్తో పాటు ఫుట్వేర్ కూడా నచ్చాలి. సో ఫస్ట్ అయితే ఒకసారి అలా చెక్ చేసేస్తాను, దాన్ని బట్టి లాస్ట్లో ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇవన్నీ ఫ్లాట్స్, బ్యాలరీన్స్, హిల్స్ అన్నీ అక్కడే ఉన్నట్టున్నాయి. మోస్ట్లీ హిల్స్ అక్కడే ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ సైజు నా సైజా 6. ఓకే, బాగా చిన్నపిల్లల సైజు. అండ్ ఫైనల్లీ మధుకి అయితే ఇక్కడ ఫుట్వేర్ అయితే సెలెక్ట్ చేసాము. అండ్ దిస్ ఇస్ ద ఫుట్వేర్. ఇవి వచ్చేసి మనకి సేమ్ మధు ఇష్టపడే అండ్ తను ఎక్కువ యూస్ చేసే రకంగా నేనైతే తీసుకున్నాను అనమాట హీల్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి 650 అలా చెప్పారు. కాకపోతే మనం బార్గెనింగ్ చేసి తీసుకుంటున్నాము. లాస్ట్లో మీ అందరికి చెప్పినట్టుగా లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఫుట్వేర్ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండ్ అదర్స్ కూడా చూసేద్దాం. అయితే తీసేసుకున్నాను. అండ్ లెట్స్ గో టు అనదర్ షాపింగ్. అండ్ ఇప్పుడైతే మనం ఇయర్ రింగ్ షాపింగ్కి వచ్చేసాము. డ్రెస్కి తగ్గ ఇయర్ రింగ్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. స్టడ్స్ కానీ, చిన్న చిన్న జుమ్కాస్ కానీ, అండ్ మంచి స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం సెలెక్ట్ చేయడం కొంచెం టఫే అయినా కూడా మనం అయితే మంచి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మధుకు సెలెక్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేస్తాను అన్నది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఒకసారి ఇక్కడ కలెక్షన్ చూసేయండి మీరు. అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, కానీ చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ మాత్రం. సో ఫైనల్లీ ఇక్కడ అన్నీ చూసిన తర్వాత నాకైతే కొంచెం ఇది అన్నిటికీ సెట్ అవుద్ది, ఈ అవుట్ఫిట్ ఒకటే కాకుండా అన్నిటికీ సెట్ అవుద్ది అన్న ఉద్దేశంతో ఇది సెలెక్ట్ చేసాము. అండ్ ఇయర్ రింగ్స్లో అయితే ఇది సెలెక్ట్ అయింది. అండ్ దాంతోపాటు దీని ప్రైస్ ఎంత అడుగుదాము. దీని ప్రైస్ ఎంత భయ్యా? 450. సో 450 చెప్తున్నారు, అంటే లిటరలీ చాలా చాలా కాస్టే. అయినా కూడా మనం కొంచెం బార్గెనింగ్ అయితే చేయాలి తప్పకుండా. చేసి ఫైనల్గా వస్తుందా లేదంటే నేను మళ్ళీ ఏమైనా చేంజ్ చేశానా లేదా అనేది తప్పకుండా చెప్తాను. సో చూస్తూ ఉండండి. జ్యువెలరీ దగ్గర మాత్రం చాలా ప్రైజెస్ చెప్తున్నారు. చాలా అంటే చాలా, ఒక్కోటి 450 అలా, 450కి తక్కువ చెప్పట్లే, మినిమం అనమాట. సో ఇక్కడ కూడా చాలా చాలా బార్గెనింగ్ చేసి అండ్ నచ్చినవి తక్కువలో చూసి తీసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం తీసుకున్నాం అండ్ ఎలాంటివి తీసుకున్నాం అన్నది మొత్తం కూడా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టైల్ చేసుకొని మరీ చూపిస్తాము. అండ్ మధు నా కోసం ఏం తీసుకుంది, మధు కోసం నేనేం తీసుకున్నాను అన్నది చూడాలనుకుంటే తప్పకుండా మీరు మా 2 ఛానల్స్ చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1:30 అవుతుంది. మాకు ఫుల్ ఆకలేస్తుంది, తిరిగి ఉన్నాం కదా. సో ఇప్పుడు లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు స్టైల్ చేసి మీకు చూపిస్తాము. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాయ్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు అవుట్ఫిట్ రివీల్ చేయబోతున్నాం. అండ్ మధు కోసం నేను తీసుకున్న బ్యూటిఫుల్ ఫుట్వేర్. అండ్ ఇప్పుడు అవుట్ఫిట్ చూసేయండి. ఇది కంప్లీట్ కుర్తా సెట్ అనమాట, అనార్కలి విత్ ప్యాంట్ అండ్ దుపట్టా. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్ఫిట్. అలాగే ఇయర్ రింగ్స్, సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో దిస్ ఈస్ కంప్లీట్ లుక్. మేము 1000 రూపీస్లో ఈ విధంగా ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేశాను. అవుట్ఫిట్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ కానీ అండ్ ఫుట్వేర్ ఇవన్నీ ప్రైజెస్ రివీల్ చేయబోతున్నాను. అండ్ వాళ్ళు మనకి ఈ అవుట్ఫిట్ వచ్చేసి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఆల్మోస్ట్ 1200 to 1000 అలా చెప్పారు. చాలా కష్టపడి ఫుల్గా బార్గెనింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ ఈ అవుట్ఫిట్ మనకి కంప్లీట్ సెట్ 600కి అయితే ఇచ్చారనమాట. సో వర్తా కాదనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ విషయానికి వెళ్తే ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చూడగానే బాగా నచ్చాయి మాకైతే. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 250 రూపీస్ అలా చెప్పారు. ఇది
తీసుకోవడం అసలు చాలా కష్టమైంది. 100 రూపీస్కి అయితే ఫైనల్గా ఇచ్చారు. చాలా టఫ్ అయింది, అది మాత్రం తగ్గనన్నారు. కానీ మొత్తానికైతే ఈ విధంగా సెట్ అయింది 100 రూపీస్కి. అండ్ లాస్ట్ ఫుట్వేర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 300కి అయితే తీసుకున్నాను. ఇది మనకి ఎంతో చెప్పలేదులేండి, 550 అరౌండ్ 600 అలా చెప్పారు. సో ఫైనల్లీ ఇది వచ్చేసి మనకి 300కి అయితే సేల్ చేశారు. ఫైనల్లీ 1000 రూపీస్కి అవుతుందా లేదా అనుకున్నాము. మాకు 1000 రూపీస్లో ఇయర్ రింగ్స్, అవుట్ఫిట్ అండ్ ఫుట్వేర్తో కంప్లీట్ చేసాము. ఎలా ఉందన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా అవుట్ఫిట్ అండ్ నా డీటెయిల్స్ చూడాలనుకుంటే మధు ఛానల్లో చూసేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్, బై బై, టేక్ కేర్.